నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. కృపా సత్య సంపూర్ణ మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహాగరుడ మహోన్నత స్తోత్రం తండ్రి. అయా లోకంలో మేము కలిసిపోకుండా నీకోసం ప్రత్యేకింపబడి నీ సన్నిధావర్ణంలోకి మమ్మల్ని చేర్చి ఈ విధంగా నేను స్తుతించుకొని నేను కీర్తించుకొని నేను గణపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అన్ని పనుల కంటే కూడా నీ పని చాలా శ్రేష్టమైనది యేసయ్యా. మాకు అది ఎంతో ఆనందదాయకము తండ్రి, మాకు ఎంతో సంతోషము తండ్రి, అది మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం తండ్రి. ఇటు ధన్యతను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి. అయా ఏ వాక్యం ద్వారా బిడ్డలతో సూటిగా మాట్లాడబోతున్నావు అయా, నేనైతే బలహీనురాలను తండ్రి, నువ్వు బలమును ఇచ్చి నన్ను వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నా నోట నీ మాటలు ఉంచి తండ్రి అయా ప్రతి ఒక్కరికి తండ్రి అయా ఈ మాటలు ధైర్యాన్ని నింపుటకు తండ్రి, నీలో ఎదిగి ఫలించుటకు మీ కృపను చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీకి 3 లక్షణాలు ఉంటే ఆ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఏంటి ఆ 3 లక్షణాలు? ఆ స్త్రీ కలిగి ఉండవలసిన 3 లక్షణాలు. ఆ స్త్రీ ఈ 3 లక్షణాలు కలిగి ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది, కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, కుటుంబం ఆనందంగా ఉంటుంది, కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, కుటుంబం ఎంతో ప్రేమ అనురాగాలు కలిగి ఉంటుంది. ఏంటక్క ఆ 3 ఆశీర్వాదాలు, ఆ 3 లక్షణాలు? ఆ 3 లక్షణాలు ఏంటంటే, ఒక స్త్రీకి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. ఏముండాలి? పరిశుద్ధత. ఒక స్త్రీకి పరిశుద్ధత ఉంటే ఆ కుటుంబము ఎంతో ఆశీర్వాదింపబడుతుందని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలామంది పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు, అవునా? పరిశుద్ధముగా జీవించి తమ సాక్ష్యాన్ని తాము కాపాడుకొని దేవుని నుండి ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప కార్యాలు చవి చూసిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. మనం చెప్పుకుంటూ పోతే శారమ్మను మనం చూడవచ్చు, రిబ్కాను మనం చూడవచ్చు, ఎస్తేరును మనం చూడవచ్చు, మరియమ్మను మనం చూడవచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే రూతును మనం చూడవచ్చు. ఈ విధంగా చూసుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో చాలామంది పరిశుద్ధ స్త్రీలు దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా జీవించి ఎన్నో ఘనకార్యాలను చవి చూశారు, అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ ఈ లక్షణాన్ని, పరిశుద్ధత అనే లక్షణాన్ని కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. బోయజ్ అంటాడు రూత్తో, చూడండి రూతు గ్రంథము, చూడండి ఈ వాక్య భాగం చదవండి. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదవండి. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నువ్వు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదని ఎవరు చెప్తున్నారు ఈ మాట? బోయజు రూతును గురించి చెప్తున్నాడు. నీ మునుపటి
సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన ఇంకా ఎక్కువగా ఉందమ్మా. నువ్వు ఆశీర్వదింపబడిన స్త్రీవు, ఇంకా దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశీర్వదిస్తాడని ఒక శ్రేష్టమైన మాట, ఒక బలము కలిగిన మాట, ఒక ఉజ్జీవము కలిగిన మాట బోయజు రూతుతో అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతును కానీ మనం చూసినట్లయితే రూతుకు చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. రూతుకు బిడ్డలు లేరు, రూతుకు ఏ సంతోషము లేదు. అయితే రూతు ఒకటి విశ్వసించింది. ఏమి విశ్వసించింది? నా అత్త సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు. ఎవరండి అత్త సేవిస్తున్న అత్త? ఎవరు రూతు వాళ్ళ అత్త ఎవరు? నయోమి బలమైన దేవుణ్ణి ఆరాధిస్తుంది, బలమైన దేవుణ్ణి కీర్తిస్తుంది, బలమైన దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరునూ లేరు అని విశ్వసించింది. నిజంగా చూసినట్లయితే నయోమికి ఇద్దరు కోడళ్లకు భర్తలు చనిపోయారు. అనగా నయోమి ఇద్దరు కుమారులు చనిపోయారు. నయోమి భర్త చనిపోయాడు. నయోమి రిక్తురాలుగా మారిపోయింది, ఏమీ లేనిది అనిగా మారిపోయింది. తన స్వదేశంలో దేవుడు మరల సమృద్ధిని ఇచ్చాడని తన దేశాన్ని జ్ఞాపకం చేసుకొని వెళుతూ తన కోడళ్లతో ఉంది, అమ్మా నేను కండానికి ఇప్పుడు నాది వయసు కాదు కనుక మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ పుట్టిళ్ళకి మీరు వెళ్ళిపోండి. కనుక నేను నా దేశం వెళ్ళిపోతున్నాను, నా ప్రజల దగ్గరకు, నా సొంత వారి దగ్గరకు, నా రక్త సంబంధికుల దగ్గరకు నేను వెళ్ళిపోతున్నానని చెప్పినప్పుడు ఓర్ప చక్కగా ముద్దు పెట్టుకొని, అత్త నిజమేను చెప్పిన మాట చాలా శ్రేష్టమైనది, నాకు చాలా ఆశలు ఉన్నాయి, చాలా ఆశయాలు ఉన్నాయి, చాలా ఈ లోకంలో నా ఇష్టానుసారంగా నేను జీవించాలనుకున్నాను, కనుక బాయ్ బాయ్ అత్త అని ఓర్ప బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కానీ రూతు అలా లేదు, తన ప్రవర్తనను కాచుకుంది. ప్రవర్తనను, పరిశుద్ధత అని ఎక్కడ వచ్చినా ప్రత్యేకంగా జీవించింది. రూతు నయోమి దేవుణ్ణి తెలుసుకుంది. ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నా అత్త వెళ్ళిన చోటుకి నేను వెళ్ళాలి, నా అత్తతోనే ఉండాలని రూతు నిర్ణయించుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వెంటనే తన అత్తతో చెప్పింది. ఏమని చెప్పింది? అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడ నివసిస్తావో నేను అక్కడ ఉంటాను, నీతోనే ఉంటాను, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు అని చెప్పింది. అని చెప్పి అత్తతో పయనమైంది, అత్తతో వెళ్ళిపోయింది. అయితే అక్కడ తన స్వదేశంలో తన ప్రవర్తనను కాచుకుంది, తన అత్త దేశంలో కూడా తన ప్రవర్తనను కాచుకుంది, పరిశుద్ధముగా జీవించింది. ఇరుగు పొరుగు వారితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేదు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోలేదు. ఆ ఇంటి విషయాలన్నీ ఇంటికి ఉంది కదండి, ఒక పాట ఉంది కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి, దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు తట్టి, ఏసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా, ఏసయ్యా ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఏ ముచ్చట్లు కట్టి పెట్టాలి? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టాలి. సరేలే, నా అత్త దేశానికి వచ్చిన సమృద్ధిగా ఉంది, పరిగేరుకుంటున్నాను, నా ఇష్టానుసారంగా ధనవంతుడైన బోయజు పొలంలో నేను పరిగేరుకోవడానికి వచ్చాను, నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించవచ్చు అనుకోలేదు. నేను ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూచుచున్న దేవుడు. నేను నా ప్రవర్తనను కాచుకోవాలి, నేను పరిశుద్ధముగా జీవించాలి, నేను నా యేసయ్యకు, నా దేవునికి ఘనత తెచ్చే స్త్రీగా నేను ఉండాలి, నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలని చెప్పేసి రూతు తన పరిశుద్ధతను కాపాడుకుంది. అందుకనే బోయజ్ అంటాడు, ఇదిగో నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన ఇంకా ఎక్కువైంది. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా ఎక్కువైందమ్మా. మన గురించి ఉందా సాక్ష్యం?
ఉందా పరిశుద్ధత? మన జీవితాల్లో పరిశుద్ధత కలిగి మనము జీవిస్తున్నామా? దేవునికి నమ్మకంగా జీవిస్తున్నామా? దేవుని నామాన్ని మహిమ తెచ్చేవారిగా ఉన్నామా? దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉన్నామా? చాలామంది పేరుకు సోకాల్డ్ క్రైస్తవులమండి అని చెప్పుకుంటున్నారు, కానీ యేసయ్యకు మహిమ తెచ్చేవారిగా ఎవ్వరము మనం జీవించటం లేదు. చాలాసార్లు మన నోటి వెంట ఎన్నో మాటలు, దుర్భాషలు ఎన్నో వస్తూ ఉన్నాయి, అవునా? చాలామంది అంటారు, ఈమె చర్చికి వెళ్తుంది కానీ పాస్టమ్మ గారు ఈమె నోటిని మేము కట్టివేయలేము. అవునా? మన నోటిని మనము కాచుకోవాలి. దేవుని సన్నిధిలో మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుని వాక్య భాగము. పరిశుద్ధత కలిగి జీవించాలి. ఒక స్త్రీకి మొదటి లక్షణం పరిశుద్ధత ఉంటే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. మంచి సత్ప్రవర్తన. నీ గురించి చెప్తున్నారా ఎవరన్నా? నీ ఇంటి వారి దగ్గర నీకుందా ఆ సత్ప్రవర్తన, ఆ పరిశుద్ధత? నీ గురించి చెప్తున్నారా? నా భార్య చాలా మంచిదండి, మా అమ్మ చాలా మంచిదండి చెప్తున్నారా? నా చెల్లి చాలా మంచిదండి, నా అక్క చాలా మంచిదండి, నా స్నేహితురాలు చాలా మంచిదండి చెప్తున్నారా? నీ ప్రవర్తన నువ్వు కాచుకుంటున్నావా? దేవుని పేరు చెప్పుకొని దేవుని నామానికి అవమానం తెస్తున్నామా? దేవుని బిడ్డలముగా మనం దేవునికి అవమానం తెస్తున్నామా? పరిశుద్ధతను కానీ మనం కాచుకుంటే దేవుడు మనల కంటికి కనుపాపవలే నిరంతరము కాపాడుతాడండి. చాలాసార్లు మనం పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనం ఇటీవలే ఒక న్యూస్ విన్నాము. ఆ తల్లికి ఇద్దరు పిల్లలు చక్కగా వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాడు. ఇద్దరు బిడ్డల్ని చక్కగా పక్కలో పండేసుకొని పడుకుంది. అర్ధాంతరంగా ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ముగ్గురిని ఏం చేశాడు? చంపేశాడు. తీరా ఏంటి, ఎందుకు ముగ్గురు చనిపోయారు అనంటే ప్రవర్తన సరిగా లేక, చెడు ప్రవర్తన నడుస్తూ వేరే అతను సంబంధం పెట్టుకున్న అతను ఏం చేశాడు? నైటే ఆమెను చంపడమే కాదు, ఆమె ఇద్దరు బిడ్డలను కూడా, అమాయకులను కూడా చంపేశాడు. అవునా కాదా? నిజంగా మనం చూస్తుంటే ఈ రోజుల్లో ఎన్నో వినకూడని మాటలు, చూడకూడని దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బాగా వైరల్ అవుతుంది. సహస్ర అని చిన్న పాప 10 సంవత్సరాల పాప ఏం చేసిందండి? 5 రోజులు ఆ పాపను చంపేసి, తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళారు, తమ్ముడు క్యారేజీ పెట్టమని సెలవైతే ఇంట్లో ఉంచి వెళ్ళారు. ఎవరు చంపారో తెలీదు. నిజంగా చాలామంది అనుకున్నారు తల్లిదండ్రులే చంపేశారని, ఈరోజు ఫైనల్ చేయబోయారు. కానీ తీరా చూస్తే ఏ క్లూ టీం కూడా కనుక్కోలేకపోయారు. నిజంగా ఆ నీతిమంతుల తల్లిదండ్రుల మీద నింద పడకూడదని దేవుడు ఆ నిందితుడిని పట్టించాడు. ఆ పక్కింటి అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి, ఏం తెలుసు వాడికి ఏం తెలుసు? ఫస్ట్ దొంగతనానికి వెళ్ళాలి, తర్వాత దొంగతనం చేయలేకపోతే ఎవరైనా చూస్తే మర్డర్ చేయాలని చక్కగా పేపర్ మీద రాసుకొని వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉంది మన ప్రవర్తన? మనం మంచి పరిశుద్ధతను కలిగి ఉంటే బిడ్డలు కూడా పరిశుద్ధతను కలిగి ఉంటారు. మనము నీతిమంతులుగా ఉంటే బిడ్డలు కూడా నీతిమంతులుగా ఉంటారు. అవునా? మనం ఏ బాటలో నడిస్తే బిడ్డలు అదే బాటలో నడుస్తారండి. ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మొదటిగా ఆ స్త్రీకి ఉండవలసిన లక్షణం పరిశుద్ధత. నీ ప్రవర్తనని ఎలా కాచుకుంటున్నావు? నిజంగా దేవుని సన్నిధిలో మన ప్రవర్తన మనం ఎలా కాచుకుంటున్నాము? ఫస్ట్ దేవుని నమ్ముకున్నప్పుడు నేను మంచి విశ్వాసినండి, నేను మంచి విశ్వాసిరాలనండి, నేను దేవుని సన్నిధిలో ఇదిగో దేవునికి నాకు ఇంక అసలుకి ఏమీ ఉండకూడదు, ముఖాముఖిగా నేను ఆయన చూడాలని నమ్మకముతో చాలా ఆశతో వస్తాము. నమ్మిన తొలి దినాల్లో, రక్షింపబడిన తొలి దినాల్లో, బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా ఉంటున్నాము. ఏమైపోయింది ఇప్పుడు భక్తి? రూతుని గురించి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా గడపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా చూస్తున్నారు. అవునా? దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం వహిస్తున్నాడు. జీవం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. అవునా? దేవుడు మనకెంతో సమయాన్ని ఇస్తున్నాడు, ఎన్నో కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. మన ప్రవర్తనను కాచుకోలేకపోతున్నాం. అవునా? దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని గణపరచవలసిన మనము, దేవుని గణపరిచి మన కుటుంబాలు ఆశీర్వాద పదములు నడిపించుకోవలసిన మనము మన ప్రవర్తనను మనము కాచుకోలేకపోతున్నాం, పరిశుద్ధతను మనం కాచుకోలేకపోతున్నాం.
తొలి దినాల్లో చేసిన తీర్మానం ఏమైంది? తొలి దినాల్లో చేసిన నిత్య నిబంధన దేవునితో ఏమైంది? క్షణము ప్రతి క్షణము నీ సన్నిధిలో గడుపుతానని తీర్మానం తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? రూతు తీర్మానం తీసుకుంది, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్ప నన్ను వేరు చేయకూడదు మాట మీద నిలబడింది. మన మాట ఏమైపోయింది? దేవునితో చేసుకున్న తీర్మానం నిత్య నిబంధన ఏమైపోయినాయి? అవునా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధతను కాచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం చేసిన తీర్మానాన్ని మనం మర్చిపోకూడదు. రూతు సత్ప్రవర్తన కలిగి జీవించింది, శుద్ధతను కాచుకుంది, అందరు చెప్పుకునే విధంగా తన ప్రవర్తనను కాచుకుంది. మన గురించి ఉందా మంచి పేరు? మన గురించి ఉందా? మన గురించి చెప్పుకుంటున్నారా మంచి పేరుని? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాలు మనం పరిశీలించుకుందాం. ఒక స్త్రీకి ఈ 3 లక్షణాలు ఉంటే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడింది. మొదటిది ఏంటి? పరిశుద్ధత. రెండోది జ్ఞానము. స్త్రీకి ఏముండాలి? జ్ఞానము ఉండాలి. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనాన్ని కానీ మనం చూసుకుంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుగుతుంది. ఏ జాబితాలో ఉన్నావు? నీ ఇల్లును కట్టుకునే స్థితిలో ఉన్నావా? మూఢురాలు వలె నీ కుటుంబాన్ని నువ్వు విచ్ఛిన్నం చేసుకునే స్థితిలో ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టుకోవాలో నాకు తెలియడం లేదు, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు తెలియడం లేదు. నీ జ్ఞానము నాకు ఇవ్వయ్యా. నీ జ్ఞానం ఇస్తే నీ యందు నేను భయభక్తులు కలిగి జీవిస్తాను. కానీ నీ జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించు. ప్రార్థన చేసుకుంటున్నావా అలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో అబిగయేలు అనే ఉంది, సుందరవతి అయిన స్త్రీ, ఎంతో సౌందర్యవంతురాలు, గుణవతి అయిన స్త్రీ అబిగయేలు. అయితే అతని భర్త నాబాలు చాలా మోటివాడు. అయితే ఒకానొక పరిస్థితుల్లో నాబాలుకి చాలా గొర్రెలు, 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. వాటన్నిటినీ పనివారు తీసుకొని వెళ్ళారు, అరణ్యానికి తీసుకొని వెళ్ళారు. కర్మేల్లో అరణ్యానికి తీసుకొని వెళ్ళారు. అయితే అదే సమయంలో దావీదును తరుముకుంటూ వచ్చారు. దావీదు అక్కడ దాంకున్నాడు. సౌలు చేత భయము చేత సౌలు తరుముతుండగా భయంతో దావీదు పనివారు అక్కడ దాంకున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఈ నాబాలు పనివారు ఈ గొర్రెలను మేకలను తన కలిగిన వాటనన్నిటిని తీసుకొని అక్కడ ఉన్నారు. అయితే దావీదు సైన్యము రేయం బగలు నాబాలు ఆస్తికి కాపలా ఉన్నారు. చాలా దినాలు సింహాలు ఏమి చేయకుండా, పులులు ఏమి చేయకుండా, తోడేళ్లు ఏమి చేయకుండా నాబాలు కలిగిన గొర్రెలను, మేకలు, తన కలిగిన సంపదను అంతటిని దావీదు కంచె వేసి రేయింబగళ్ళు కాపాడాడు. దేవుని సన్నిధిలో మేలు చేస్తాడు దావీదు. మేలు చేసే గుణము ఉంది దావీదు సన్నిధిలో. మేలు చేస్తాడు దావీదు. మేలు చేసే గుణము ఉంది దావీదుకు. చక్కగా కాపాడాడు. అయితే నాబాలు సంవత్సరానికి ఒకసారి విందు చేసుకుంటాడు. గొర్రెల బొచ్చు కత్తిరించే రోజు విందు చేసుకుంటాడు. అయితే ఆ సమయంలో ఈ వార్త అరణ్యములో ఉన్న దావీదుకు వినబడింది. నాబాలు గొప్ప విందు చేస్తున్నాడు, నేను నాబాలు ఆస్తిని అంతటిని కాపాడాను కదా, కనుక తన సైన్యంలో ఉన్న పనివాడిని ఒకరిని పిలిచి వెళ్ళి నాబాలును కుశల ప్రశ్నలు అడిగి, ఇదిగో దావీదు ఈ విధంగా నీ కుటుంబానికి మేలు కలుగునుగా కానీ చెప్పి ఎలా ఉన్నారు యోగక్షేమాలు కనుక్కొని రమ్మన్నాడు. నువ్వు చేసిన ఆహార పదార్థంలో కొంచెం ఇవ్వమన్నాడు. ఈ విధంగా మేలు చేశాడంటే కృతజ్ఞత లేని నాబాలు ఏమన్నాడు తెలుసా? యెషయి ఎవరు? యెషయి కుమారుడు ఎవరు? యజమానులను విడిచిపెట్టిపోయిన దాసులు అనేక మంది ఉన్నారు. నేను చేసుకున్న ఆహారం నేను కొంచెం కూడా పెట్టను, వెళ్ళిపోయి చెప్పుకోపోండి అని చెప్పి నాబాలు గర్వంగా మాట్లాడినప్పుడు ఆ పనివాడు వెళ్ళి దావీదుకు జరిగిందంతా చెప్తాడు. అప్పుడు దావీదుకు కోపం వచ్చేసి వెంటనే అసలు నాబాలు కుటుంబాన్ని అంతటిని హతం చేయాలి. ఇదిగో నేను ఎంత మేలు చేస్తే, నేను అడిగింది ఆహారంలో కొంచెమే కదా, ఎన్ని రాత్రింబవళ్ళు తన ఆస్తిని కాపాడాను. కృతజ్ఞత లేని వారు ఈ లోకంలో జీవించడానికే లేదని దావీదు తన సైన్య పనివారి 400 మందిని వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. బయలుదేరినప్పుడు వారిలో
నాబాలు పనివాడు ఆ విషయము తెలుసుకొని వెంటనే నా యజమాని చాలా మొరటివాడు, కానీ మా యజమానురాలు జ్ఞానము కలిగినది కనుక నా యజమానురాలు దగ్గరికి వెళ్ళి మొత్తము చెప్పాలని ఆ పనివాడు అబిగయీలు దగ్గరికి వచ్చి, అమ్మ, దావీదు మనకెంతో మేలు చేశాడు, మన ఆస్తినంతటిని కాపాడాడు, రేయింబగళ్ళు కంచె వేసి కాపాడాడు. ఈరోజు దావీదు మనం వండుకున్న దానిలో కొంచెం ఆహారం పెట్టమని అడిగితే మన యజమాని మొరటవారు జ్ఞానము లేకుండా మాట్లాడాడని చెప్పినప్పుడు జ్ఞానవంతురాలైన అబిగయీలు వెంటనే తన భర్తకు కూడా ఆ సంగతి చెప్పకుండా దావీదుకు కావాల్సినవన్నీ వెంట పెట్టుకొని గాడిదను తీసుకొని ఒక పనివాడిని తీసుకొని దావీదును ఎదుర్కొని వెళ్ళి దావీదు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, నన్ను క్షమించయ్యా, నా భర్త మొరటివాడు, నా భర్తకు జ్ఞానము లేదు, నన్ను క్షమించు అని చెప్పి దావీదు మనసును గెలుచుకుంది అబిగయీలు. దావీదు కోపం చల్లారిపోయింది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, అవునా కాదా? జ్ఞానముతో మన ఇల్లును మనము కట్టుకోవాలి. చాలాసార్లు జ్ఞానహీనులముగా మనము ప్రవర్తిస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో. నిజమే, బిడ్డలు ఏ విధంగా నడుస్తున్నారో కనిపెట్టలేకపోతుంది తల్లి. బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారో గమనించలేకపోతుంది తల్లి. బిడ్డలు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారో చూడలేక అర్థం చేసుకోలేకపోతుంది తల్లి. చాలామంది తమ సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఒక జ్ఞానవంతురాలైన తల్లివి నువ్వు ఎలా ఉన్నావు? నీ బిడ్డల నడతను కనిపెడుతున్నావా? నీ బిడ్డల ఆలోచనలు గమనిస్తున్నావా? నీ బిడ్డలు ఏ ప్లేస్లోకి వెళ్తున్నావో కనిపెడుతున్నావా? చాలామంది తల్లులు నాకు ఎంతో బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది తల్లులు నాతో చెప్తున్నారు, ఆదివారమైనా నా పిల్లలు 9 దాకా కూడా లెగవరు పాస్టమ్మ గారు. నాకు ఎంత బాధేస్తుందో ఆ మాట విన్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏ విధంగా ఒక స్త్రీగా, ఒక క్రైస్తవ స్త్రీగా నీ బిడ్డలను ఏ విధంగా నడిపిస్తున్నావు? మంచి బాటలో నడిపిస్తున్నావా? దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నావా? చిన్ననాటి నుండే దేవుని మాటలు నూరిపోస్తున్నావా? చిన్ననాటి నుండే యొకోబేదు చిన్ననాటి నుండే తన బిడ్డకు మోషేకు ఉగ్గు పాలతో దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పింది. ఏ విధంగా మెదలగాలో, ఏ విధంగా జీవించాలో, దేవుని కొరకు ఏ విధంగా నిలబడాలో యొకోబేదు దేవుని గురించి గొప్పగా వివరించింది. మోషేను ఎంతో ఉన్నతముగా పెంచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు? నీ కుటుంబాన్ని ఏ విధంగా కొట్టుకుంటున్నావు? నాకు సమయం దొరికిందిలే, నా ఇష్టానుసారంగా నేను వెళ్ళొచ్చు, బజార్ల వెంట తిరగొచ్చు, నా ఇష్టానుసారంగా ఉండొచ్చు అంటే నీ కుటుంబము నాశన కోపంలోనికి వెళ్ళినట్టే. ఏ విధంగా పెంచుతున్నావు ప్రియ తల్లి నీ బిడ్డలను? నీ వెంట నీ బిడ్డలను తీసుకొస్తున్నావా మందిరానికి? నీ వెంట నీ భర్తను తీసుకొస్తున్నావా? నీ వెంట నీ రక్త సంబంధికులు యేసయ్య గురించి చెప్పగలుగుతున్నావా? జ్ఞానవంతురాలుగా ఉన్నావా? నా కుటుంబం ఎడిపోతే, నా బిడ్డలు ఎడిపోతే ఏమైందిలే, నా ఇష్టానుసారంగా నేను ఉండవచ్చు అనుకుంటే ఎంతో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. అబిగయీలు దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని కాపాడుకుంది. దావీదు కోపాన్ని కూడా చల్లార్చింది అబిగయీలు. తన భర్త మోటువాడు, అయ్యా, జ్ఞానము లేదయ్యా, కానీ నువ్వైతే దేవుని మనసు గలవాడవు, నువ్వు క్షమించగలవాడవు, నువ్వు క్షమిస్తావయ్యా, నా భర్త చేసిన తప్పు క్షమించని జ్ఞానముతో తన కుటుంబాన్ని, తన భర్త ప్రాణాన్ని కాపాడుకున్న స్త్రీ, జ్ఞానము కలిగిన స్త్రీ అబిగయీలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీగా నీ కుటుంబాన్ని ఏ విధంగా, నీ ఇల్లుని ఏ విధంగా కట్టుకుంటున్నావు? చాలాసార్లు తల్లిదండ్రులు బిడ్డలను విచ్చలవిడిగా వదిలేసి తర్వాత చేయకూడని పనులు చేసిన తర్వాత, అయ్యో, నా బిడ్డ ఈ పని చేస్తుందని నేను అనుకోలేదండి. మొన్నటిదాకా ఒక చోట చేశాం కదండి, నాకు అనిపిస్తుంది, తీసుకురావాల్సిన టైంలో దేవుని మందిరానికి బిడ్డలను తీసుకురాము, నడిపించవలసిన టైంలో నడిపించము, తర్వాత ఆ బిడ్డలు ఇష్టానుసారంగా వదిలేస్తాము. వారు ఇష్టానుసారంగా వదిలేసిన తర్వాత ఎవరినో అనామకుడిని పెళ్లి చేసుకొని, అనామకురాలను పెళ్లి చేసుకున్న తర్వాత నా బిడ్డ ఇంత పని చేస్తుందని అనుకోలేదని అంటారు, అవునా కదా? చిన్న వయసులోనే సరైన క్రమంలో ఒక జ్ఞానవంతురాలుగా నువ్వు నీ బిడ్డను వెంటబెట్టుకొని వస్తే ఏదో ఒక్క మాటను పని చేస్తుంది కదా, అవునా? చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు ఇంటికాడ వదిలిపెట్టేసి వస్తున్నారు, చెప్పాల్సిన భయం చెప్పలేకపోతున్నారు. అలా ఉండకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును,
ఒక స్త్రీకి ఉండవలసిన రెండో లక్షణం, ఈ లక్షణం ఉంటే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. ఏంటిదంటే జ్ఞానము. మొదటిది పరిశుద్ధత, రెండు జ్ఞానము, లాస్ట్గా మూడోది ఒక స్త్రీకి దేవుని ప్రేమ కలిగిన స్త్రీగా ఉండాలి. మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసం అత్ర తీసుకొని యేసయ్య పాదాల మీద, యేసయ్య తల మీద పోసి యేసయ్యను మహిమపరిచింది. అవునా కదా? ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. అందుకని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండుటకు మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆమె అత్తరు పోసినప్పుడు అనేక మంది సొనిగారు. ఎందుకు? ఇంత కాస్ట్లీది ఆయన పాదాల యొద్ద పడేసింది. అదే ఆ డబ్బును కానీ పేదలకిస్తే ఎంత బాగుంటుంది. వీరి వెంటనే దేవుడు అన్నాడు, ఈమె నా పట్ల మంచి కార్యము చేసింది, ప్రేమ కలిగిన కార్యము చేసింది. దేవుడు అడుగుతున్నాడు, ప్రేమ కలిగి జీవిస్తున్నామా? క్రీస్తు మన పట్ల చూపిన ప్రేమను మనం చూపిస్తున్నామా? ఈ రోజుల్లో ప్రేమ కరువైపోయింది. అవునా కాదండి? ప్రేమ కరువైపోయింది. దేవుడు అంటున్నాడు, సహోదర ప్రేమ నిలువరముగా నుండనివ్వుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. కొందరు దీనిని ఎరుగుకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేశారని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. అవునా? హెబ్రీయులకు రాసిన పత్రికలో సహోదర ప్రేమ కలిగి జీవించాలి. మనము తోటి వారిని ప్రేమించాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ప్రేమ ప్రేమ ప్రేమ. యేసయ్య ప్రేమమయుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. నిన్ను నన్ను ఎంతో ప్రేమించారు. పాపులమైన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం యేసయ్యని ఆ విధంగా ప్రేమిస్తున్నామా? తోటి వారిని మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము. అవునా కదా? చాలామంది అంటారు, ఎందుకక్క ఇంత ఖర్చు చేస్తున్నారు మీరు? ఎందుకక్క ఇంత ఖర్చు చేస్తున్నారు? ఎందుకు? రోజు ఉపవాస ప్రార్థనప్పుడు ప్రేమ విందు, ఆదివారం ప్రేమ విందు, ఇన్ని ఎందుకు అంటే నా దృష్టిలో దేవుని వాక్యంలో సెలవిచ్చింది, సహోదర ప్రేమ నిలువురముగా నుండనివ్వడి, ఆతిథ్యము చేయ మరువకుడి. కొందరు దీనిని ఎరుగక ఏ దేవదూతలకు ఆతిథ్యము చేశాడని. ఇంకోటి, యేసయ్య ఎక్కడ బోధించినా కానీ అయిపోయిన తర్వాత ప్రసంగం చెప్పి అయిపోయిన తర్వాత యేసయ్య ఒకటే అడిగేవాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అంటే యేసయ్య కడుపు నింపి పంపడం ఆయనకి ఇష్టం. అదే నేను క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్లో జరుగుతుంది. అది ప్రేమ. మనం ఇతరులను ప్రేమించాలి. చాలామంది ఎందుకండి ఇంత ఖర్చు పెట్టడం? దేవుడున్నాడు, దేవుడు మర్చిపోడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ, క్రీస్తు చూపిన ప్రేమ మనం చూపాలి. మన తోటి వారి పట్ల మనం ప్రేమను చూపాలి, అనురాగాన్ని చూపాలి. మనము ఇతరుల పట్ల ద్వేషం కలిగి ఉండకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఆవేశం ఇతరుల పట్ల ఉండకూడదు, కోపం ఇతరుల పట్ల ఉండకూడదు, కక్ష సాధింపు ఉండకూడదు. దేవుని బిడ్డలముగా మనము మృదువైన స్వభావాన్ని అక్షయ అలంకారంగా ధరించుకోవాలి. అవునా? ప్రేమ కలిగి సంతోషముగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఈ రోజులో కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో ప్రేమ లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్యలో ప్రేమ లేదు. అవునా? ప్రేమ లేకయే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేరుస్తూ ఉన్నారు. అవునా? ప్రేమహీనులుగా చాలామంది జీవిస్తూ ఉన్నారు. కానీ మనం అలా జీవించకూడదు. దేవుని నమ్మిన బిడ్డలం మనము దేవుడు ఎంత ప్రేమ అయితే చూపాడో మనము కూడా అంతే ప్రేమ చూపాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఒక స్త్రీ ఆశీర్వదింపబడాలంటే 3 లక్షణాలు, ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. మొదటిది పరిశుద్ధత, రెండోది జ్ఞానము, మూడోది ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ వంటి గొప్ప దేవుడు ఎవరును లేరు అయ్యా. ఒక స్త్రీ 3 లక్షణాలు కలిగి ఉంటే ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడుతుందని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మొదట పరిశుద్ధతను కలిగి ఉండాలి, రెండోది జ్ఞానవంతురాలుగా ఉండాలి, మూడోది ప్రేమ కలిగి ఉండాలని అయ్యా మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మేము ఈ 3 లక్షణాలు కలిగి నీ సన్నిధిలో వర్ధిల్లే కృపను మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ మేము పరిశుద్ధతను కోల్పోతున్నామో, ఎక్కడ
జ్ఞానహీనులుగా ప్రవర్తిస్తున్నామో, ఎక్కడ ప్రేమ అనురాగం లేకుండా జీవిస్తున్నామో దయతో మమ్మల్ని క్షమించండి యేసయ్యా. నీ ప్రేమ కలిగి అయ్యా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రేమించారో ఆ విధంగా మేము ఆయా ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండుటకు మీ కృపను చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయా మంచి మనసును మాకు కలుగ చేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించమని. ఆయా తండ్రి లోకంలో ఎన్నో పనులు ఉన్నప్పటికీ నీ పని శ్రేష్టమైనది, నీ సన్నిధి ఆవరణంలో గడపడము ఆశీర్వాదకరమని వచ్చిన ఈ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, ఆయా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని మీరు ఉన్నతముగా ఆశీర్వదించమని, విన్న వాక్యము వ్యర్థముగా పోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.